క్యాండిల్ స్టిక్స్ అనేవి 3 అని చెప్పాను. మరి ఆ క్యాండిల్ స్టిక్స్ ని బట్టి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాండిల్ స్టిక్స్ ప్యాటర్న్స్ ని ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్తారు. సో నేను వచ్చేసి నా మైండ్ సెట్ లో వచ్చేసి 8 రకాల క్యాండిల్ స్టిక్స్ ప్యాటర్న్స్ ని నేను మార్కెట్ లో ఉపయోగిస్తాను. మరి ఇవన్నీ కూడా అందరు చెప్పినాయి కదా, మరి నువ్వేం చెప్తావా ఇక్కడ నాయన అంటే, అందరు చెప్పిందే నేను చెప్తాను, కానీ నేను చెప్పిన దానికి వారికి చెప్పిన దానికి నక్కకు నాగలోకానికి ఉన్నంత విషయం ఉంటుంది. ఒక పీడిఎఫ్ పెట్టుకొని ఇది ఇక్కడ అని కాదు, ఎక్కడ మన యొక్క ట్రేడ్ యొక్క సైకాలజీ ఏం ఫామ్ అయినప్పుడు, ఏ లొకేషన్లో ఫామ్ అయినప్పుడు మన యొక్క సైకాలజీ ఉండాలనే విషయం గురించి వివరించడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఫస్ట్ క్యాండిల్ వచ్చేసి హ్యామర్ క్యాండిల్. ఏంటంటే హ్యామర్ క్యాండిల్. సో వెరీ 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 ఇంపార్టెంట్ క్యాండిల్. మరి ఇదట ఎక్కడ ఫామ్ అవుతుంది అనే విషయాన్ని కనుక చూసినట్లయితే ఏంటంటే ఎక్కడ ఫామ్ కావడం జరుగుతుంది, డౌన్ ట్రెండ్ లో ఫామ్ అవుతుంది. మార్కెట్ అని ఎప్పుడు ఫామ్ అవుతుందట, డౌన్ ట్రెండ్ లో ఫామ్ కావాలి. అంటే మార్కెట్ ఈ విధంగా ఫామ్ అయినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఒక హ్యామర్ క్యాండిల్ అనేది ఫామ్ అవుతుంది. సో మరి లోయర్ షాడోస్ విచ్ షుడ్ అంటే 2% ఆఫ్ ది బాడీ ఎప్పుడు హ్యామర్ అంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్యాండిల్ రేంజ్ కనుక మనం ఒక 50 రూపాయలు అనుకుందాం. ఏమనుకున్నాం అండి, దీని యొక్క రేంజ్ ఇక్కడ నుండి ఇక్కడికి కలిసి 50 రూపాయలు అనుకుందాం. సో ఈ 50 రూపాయలలో అంట ఈ బాడీ రేంజ్ అనేది ఎంత ఉండాలి, ఓ 15 రూపాయలు ఉండాలి. విక్ రేంజ్ అనేది ఒక 35 రూపాయలు ఉండాలి. అంటే బాడీ రేంజ్ కంటే రెండింతలు విక్ కనుక కలిగి ఉన్నట్లయితే, ఏంటది విక్ షాడో కనుక కలిగి ఉన్నట్లయితే దాన్ని మనం ఏమంటాం అంటే హ్యామర్ క్యాండిల్ అంటాం. ఏమంటాం, హ్యామర్ క్యాండిల్ అంటాం. మరి ఈ హ్యామర్ క్యాండిల్ అంటే ఏముంటుందట, నో అప్పర్ విక్, ఏముండకూడదు, అప్పర్ విక్ అనేది ఉండకూడదు. అంటే చాలా మంది ఏం చేస్తారు, కింద ఫర్ ఎగ్జాంపుల్ 50 రూపాయలలో పైన 5 రూపాయల మంత్ ఉంది, ఏదో 10 రూపాయలు ఉన్నాయి, మిగతా 35 రూపాయలు ఇక్కడ ఉన్నా కూడా కన్సిడర్ చేయము. జస్ట్ లిటిల్ బిట్ కాఫ్ అంటే 1 రూపాయో 2 రూపాయలు ఉంటే కన్సిడర్ చేస్తాం. మిగతా ఏ సందర్భంలో కూడా హ్యామర్ క్యాండిల్ అనేది మనము కన్సిడర్ చేయము. మరి కలర్ అనేది నాట్ మ్యాండేటరీ. ఇక్కడ గ్రీన్ కలర్ ఉంది, ఒక రెడ్ కలర్ ఉంది. కలర్ అనేది నాట్ మ్యాండేటరీ. కానీ రెడ్ క్యాండిల్ కంటే గ్రీన్ కలర్ క్యాండిల్ ఫామ్ అయినప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఈ బయ్యర్స్ యొక్క స్ట్రెంత్ అనేది ఎక్కువగా ఉన్నట్టుగా, ఎక్కడ మార్కెట్లో ఎక్కువగా ఉన్నట్టుగా మనం భావించవచ్చు. మరి ఇప్పుడు నేను చెప్పే విషయం కీలకమైన అంశం ఏంటది, మార్కెట్ అనేది ఈ విధంగా మీరు ఉండి ఈ విధంగా ఫాలో అవుతున్న క్రమంలో ఏం చేసిందంటే ఇక్కడ ఒక హ్యామర్ క్యాండిల్ ఫామ్ అయింది. హ్యామర్ క్యాండిల్ ఫామ్ అవుతుంటే మనం ఏం చేస్తాం, వెంటనే బై సైడ్ ఎంట్రీ తీసుకోము. ఏం తీసుకోమంటే బై సైడ్ ఎంట్రీ తీసుకోము. హ్యామర్ క్యాండిల్ ఏమి ఇండికేట్ చేస్తుంది, ఇక్కడ ఓపెన్ అయిన మార్కెట్ అనేది మీదికి వెళ్ళింది, కిందికి వచ్చింది, సెల్లర్స్ యొక్క స్ట్రెంత్ చూపెట్టింది. తర్వాత ఏంటంటే బయ్యర్స్ యొక్క సెల్స్ చూపెట్టింది. అంటే సైకలాజికల్గా సెల్లర్స్ అనేవారు ఓడిపోయారు, బయ్యర్స్ అనేవారు ఏం చేయడం జరిగింది, విజయం సాధించారు. మరి విజయం సాధించారు, కానీ ఎప్పుడు దీనికి సక్సెస్ఫుల్ అనేది వస్తుంది, బిఫోర్ ఈ క్యాండిల్ కంటే ఏదైతే ముందు ఫామ్ అయిన ఒక రెడ్ క్యాండిల్ ఉందో దాని మీద ఇంకొక క్యాండిల్ క్లోజ్ అయ్యేంత వరకు, ఫస్ట్ కన్ఫర్మేషన్ తీసుకునేంత వరకు మనం ట్రేడింగ్ చెయ్యము. అంటే సైకలాజికల్గా అందరు ఏం చేస్తారు, లోయర్ లెవెల్లో ఇది ఫామ్ అయిందా, సో ఇక నేను బై సైడ్ పోతా, ఇక నాతో తోపులు ఏం చేస్తాడు, దీని మీద బై చేస్తారు, దీని కింద సెల్ ఏం పెడతారు, స్టాప్ లాస్ పెడతారు. అది 100% తప్పు. ఏంటంటే 100% తప్పు. ఈ విషయం అందరికీ అర్థమయ్యే విధంగా నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తుంటాను. సో మార్కెట్ ఏమైంది, ఫాల్ అయింది. సో అప్ సైడ్ వెళ్ళింది, మళ్ళీ ఫాల్ అయింది. సో అంతకుముందున్న ఏదైతే సపోర్ట్ లెవెల్ ఉందో ఏం చేయొచ్చు, మనం కన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. నేనేం చెప్పినా కన్ఫర్మేషన్ తీసుకునేటప్పుడు ఏం చెప్పినా, ఇది కన్ఫర్మేషన్ ఇక్కడ ట్రేడ్ చేయొచ్చు. ఏంటది, దీని మీద ఒక క్యాండిల్ క్లోజ్ అని ట్రేడ్ చేయొచ్చు. డబుల్ కన్ఫర్మేషన్, ట్రిపుల్ కన్ఫర్మేషన్ ఏంటిది, వెయిట్ ఫర్ సమ్ రీటెస్ట్. ఒక్కొక్క స్క్రీన్ షాట్లో ఒక్కొక్కటి వివరించడానికి ప్రయత్నం చేస్తాను. ఎప్పుడైతే ఈ క్యాండిల్ హై గనక, ఇక్కడ నేను చెప్పే విషయాన్ని గుర్తుపెట్టుకోండి, ఇది ఒక హ్యామర్ క్యాండిల్, దానికి పైన ఒక గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది, కన్ఫర్మేషన్. సో అంతకుముందు ప్రీవియస్ ఉన్న ఒక రెడ్ క్యాండిల్ మీద క్లోజ్ కాకుండా ఇక్కడ క్యాండిల్ ఫామ్ అయినా కూడా ఎంట్రీ తీసుకోవచ్చు. 1 సెకండ్ మార్కెట్ అన్నది ఇక్కడ ఒక ఫామ్ అయిన హ్యామర్ క్యాండిల్ తర్వాత ఫామ్ అయిన క్యాండిల్ ఏది ఉందో అందులో 50% రీటెస్ట్ చేస్తే ఇక్కడ మళ్ళీ ఏం చేయొచ్చు, మనము బై సైడ్ ఎంట్రీ అనేది తీసుకోవచ్చు. ఇప్పుడు డబుల్ కన్ఫర్మేషన్ ఎట్లా, త్రిబుల్ కన్ఫర్మేషన్ ఎట్లా అనే విషయాన్ని చూద్దాం.
సో మార్కెట్ ఏమైంది, అప్ సైడ్ నుండి మంచి ఫాలింగ్ వచ్చింది. ఏం చేసింది, ఒక హ్యామర్ ఫామ్ చేసింది. సో తర్వాత ఒక గ్రీన్ క్యాండిల్ ఫామ్ చేసింది. ఎప్పుడైతే ఈ విధమైన హ్యామర్ ఫామ్ చేస్తుందో, ఓకే, డబుల్ కన్ఫర్మేషన్ చెప్తున్నాను, పక్కకి ఏం కావాలి, ఒక డోజీ టైప్ ఆఫ్ ఇన్సైడ్ క్యాండిల్ ఫామ్ అయ్యి, ఏంటది ఇన్సైడ్ క్యాండిల్ ఫామ్ అయ్యి మార్కెట్ అప్ సైడ్ వెళ్ళి మళ్ళీ డౌన్ సైడ్ ఇక్కడ రీటెస్ట్ చేసి ఏం చేసుకోవచ్చండి, డబుల్ కన్ఫర్మేషన్, ట్రిపుల్ కన్ఫర్మేషన్. ఇదేంటి ఫస్ట్, సెకండ్, ఏంటది మార్కెట్ ఏం చేసింది, మీదికి వెళ్ళి కిందికి ఫామ్ చేసింది. ఫామ్ చేసి ఇక్కడ ఏం చేసింది, ఒక డోజీ టైప్ ఆఫ్ క్యాండిల్ ఫామ్ చేసింది. సో ఏంటది ట్రిపుల్ కన్ఫర్మేషన్ తోటి మార్కెట్ ఏం చేసిందంటే అప్ సైడ్ వెళ్ళడం జరిగింది. నెక్స్ట్ ఏం చేసింది, మార్కెట్ ఫాలో అయింది. ఫస్ట్ ఏం చెప్పాను, మార్కెట్ అనేది రీటెస్ట్ చేసినప్పుడు, సెకండ్ టైం రీటెస్ట్ చేసినప్పుడు వెళ్ళిపోయింది. మరి అలా రీటెస్ట్కి అవకాశం రాలేదు. రానప్పుడు ఏం చేయాలి, హ్యామర్ పక్కకి ఏం చెప్పినా నేను ఇప్పుడు, హ్యామర్ పక్కకి ఏం ఫామ్ చేయాలని చెప్పిన, ఒక డోజీ క్యాండిల్ ఫామ్ చేయాలని చెప్పిన. పుష్కన ఇక్కడ ఇది పెద్ద విక్ ఉన్నది, ఏంటది పెద్ద విక్ ఉన్నది, పక్కకు పెద్ద రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది, లేకుంటే గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది. ఒక ఇన్సైడ్ క్యాండిల్ ఫామ్ అయినా కూడా ఇక్కడ నేను చెప్పే వెరీ 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 కీలకమైన విషయం ఏంటి అంటే కనుక ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మీరు ఏం చేస్తారంటే నేను చెప్పిన దాన్ని బ్యాక్ టెస్ట్ చేసుకోండి. ఇక్కడ ఏం చేసింది, ఒక రెడ్ క్యాండిల్లో ఫర్ ఎగ్జాంపుల్, లేకుంటే ఒక గ్రీన్ క్యాండిల్లో ఫామ్ అయింది. నేను చెప్పే విషయాన్ని కరెక్ట్ అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది అంటే అంతకుముందు ఎక్కడ బయ్యర్స్ అనేవాడు ఎక్కడ స్టార్ట్ చేసారు, ఇక్కడ స్టార్ట్ చేసారు. సెల్లర్స్ అనేవారు కిందికి ప్రయత్నం చేసారు, బయ్యర్స్ అనేవారు మీదికి తీసుకెళ్తున్నారు. సో ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఇక్కడ ఏమైంది, ఇన్సైడ్లో ఒక రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది. దీని ప్రకారం ఎప్పుడైతే మార్కెట్ దీన్ని క్రాస్ చేస్తుందో వెంటనే ఎంట్రీ అని తీసుకోవచ్చు. సైకలాజికల్ పాయింట్ అంటే సెల్లర్స్ కిందికి పుష్ చేశారు, బయ్యర్స్ మీదికి తీసుకెళ్లారు. సెల్లర్స్ కిందికి తీసుకురావడానికి ప్రయత్నం చేశారు, కానీ అంతకు ముందు ఉన్న బయ్యర్స్ అనేవారు స్ట్రెంత్ అని పెంచుకుంటూ ఏం చేశారు, మార్కెట్ మీదికి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేశారు. సో ఇక్కడ ఏంటనేది ఒక డబుల్ కన్ఫర్మేషన్. సో డబుల్ కన్ఫర్మేషన్ ఉన్నప్పుడు ఇంకా ట్రేడింగ్లో ఏముంటుంది, యాక్యురసీ అనేది ఎక్కువగా ఉంటుంది. ఏముంటుంది, యాక్యురసీ అనేది ఎక్కువ ఉంటుంది. నేను చెప్పే ప్రతి విషయాన్ని మీరు ఏం చేస్తారండి, బ్యాక్ టెస్ట్ వెళ్ళండి, మళ్ళీ ప్రయత్నం చేయండి, చేస్తేనే వస్తుంది మార్కెట్, చూస్తే ఎప్పుడు రాదు. ఇక్కడ ఏం చేస్తారు, మార్కెట్ ఏం చేసిందండి, సో బ్రేక్అవుట్ అయింది. నేనేం చెప్పాను, ఒకటి రీటెస్ట్, ఇంకొకటి ఏం చెప్పాను, ఫాలో అవుతున్నప్పుడు డబుల్ కన్ఫర్మేషన్ ఎట్లా తీసుకోవాలని చెప్పిన. మార్కెట్ ఎప్పుడైతే ఒక ఏంటది బ్రేక్అవుట్ అయిన పాయింట్ ఉంటుందో, ఎక్కడ ఇది మంచిగా పనిచేస్తుందండి, బ్రేక్అవుట్ అయిన పాయింట్ ఉందో ఆ బ్రేక్అవుట్ అయిన పాయింట్ మార్కెట్ ఏం చేసింది, రీటెస్ట్ చేసింది. సో మనం అనుకున్నట్టు హ్యామర్ క్యాండిల్ ఫామ్ అయింది, ఇన్సైడ్ క్యాండిల్ ఫామ్ అయింది. బిఫోర్ ఉన్న గ్రీన్ క్యాండిల్ ఏంటిది, గ్రీన్ క్యాండిల్ ఏం చేసింది, బిఫోర్ ఉన్న రెడ్ క్యాండిల్ మీద క్లోజ్ అయింది. ఇక్కడ క్లోజ్ అయిందంటే రెడ్ క్యాండిల్ మీద క్లోజ్ అయింది. క్లోజ్ అయింది అంటే ఏం చేయొచ్చు, దీని హైలో ఎంట్రీ తీసుకోవచ్చు, దీనిలో స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. ఇక్కడ కన్ఫర్మేషన్ ఏంటిది, ఫస్ట్ వన్ ఏంటది రీటెస్ట్, ఏంటది ప్రీవియస్ బ్రేక్అవుట్ కాడ స్టాప్ ఏంటది సపోర్ట్ తీసుకుంది, రీటెస్ట్ చేసింది, కన్ఫర్మేషన్, ట్రిపుల్ కన్ఫర్మేషన్, నాలుగోసారి కన్ఫర్మేషన్. 4 సార్లు కన్ఫర్మేషన్ అయిన మార్కెట్ ఏం చేస్తుంది, అప్ సైడ్ మూమెంట్ తీసుకుంటుంది. ఏం చేస్తుంది, అప్ సైడ్ మూమెంట్ తీసుకుంటుంది. వెరీ సింపుల్గా ఏంటది, వెరీ సింపుల్గా మీరు అర్థం చేసుకున్నట్లయితే మార్కెట్లో దీర్ఘకాలంలో మంచి లాభాలను తీయవచ్చు. సో ఇక్కడ మళ్ళీ ఒక లాజికల్ పాయింట్ చూడండి. నేను చెప్పేది అన్నీ కూడా సైకలాజికల్ పాయింట్స్. ఈ సైకలాజికల్ పాయింట్స్ ఒక సొల్లు ఎందుకు పనికిరాంది, ఒక చెత్త ఒక ఎందుకు పనికిరాంది చెత్త అని చెప్తున్నాడు అనుకుంటే డిస్లైక్ చేసి వెళ్ళిపోండి. ఒకవేళ కనుక మీకు నచ్చేది ఉంటే, మీ కెరియర్కి ఇది ఉపయోగపడుతుందని నమ్మకం ఉంటే, మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా వారి కెరియర్కి ఉపయోగపడుతుంది అనుకుంటే వారికి తప్పకుండా షేర్ చేయండి. సో మార్కెట్లో ఏంటంటే ఫాలో అయింది. ఇక్కడ ఏం చేసింది, ఫాలో అవుతున్నప్పుడు ఒక ఇన్సైడ్ క్యాండిల్ ఫామ్ చేసింది. ఇది వెరీ కీలకమైన విషయం. సో అందరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఇదేంటంటే, ఇది ఒక మార్కెట్ పెద్ద రెడ్ క్యాండిల్ తోటి ఫాలో అయింది, ఇన్సైడ్ క్యాండిల్ ఫామ్ చేసింది. అంటే ఇక్కడ మనకి ఏం చేసిందంటే బయ్యర్స్ యొక్క స్ట్రెంత్ తీసుకుంది. ఏంటంటే బయ్యర్స్ యొక్క స్ట్రెంత్ కనబడుతుంది. నేను చెప్పే సైకలాజికల్ విషయాన్ని అర్థం చేసుకోవడం ప్రయత్నం చేయండి. స్ట్రెంత్ కనబడితే మామూలుగా నేను ఎవరికి ఏం చెప్పినా, సో ఎక్కడ వీ షేప్ రికవర్ వచ్చిన కానో, లేకుంటే డబుల్ కన్ఫర్మేషన్ అయిన కాడ రీటెస్ట్ చేసిన కానో, లేకుండా అంటే బ్రేక్అవుట్ అయిన కానో చెప్పిన. ఇక్కడ ఏదైనా బ్రేక్అవుట్ ఉందా, లేదు. అంతకుముందు ఇక్కడ ఏదైనా సపోర్ట్ పాయింట్ ఉందా, లేదు. సో ఇలాంటి క్యాండిల్ ఫామ్ అయ్యి ఒక ఇన్సైడ్ క్యాండిల్ ఫామ్ చేసినప్పుడు
ఇక్కడ ఇలాంటి విక్ అనేది అంటే ఇక్కడ బయ్యర్స్ యొక్క స్ట్రెంత్ అనేది అంతకు ముందు ఉంది కనుక ఏముందంటే ఇక్కడ ఏముంది బయ్యర్స్ యొక్క స్ట్రెంత్ అనేది అంతకు ముందు ఉంది కనుక అదే లెవెల్ కాడ మళ్ళీ మార్కెట్ ఫామ్ చేసి ఏం చేసింది ఇక్కడ ఇన్సైడ్ క్యాండిల్ ఫామ్ చేసింది. మనం చెప్పుకున్నట్టు ఒక కన్ఫ్యూజన్ క్యాండిల్ ఒక డోజీ టైప్ ఆఫ్ క్యాండిల్ ఫామ్ చేసింది. ఫామ్ చేసి ఏం చేసింది రెడ్ క్యాండిల్ హైలో ఏం చేసింది గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయింది. సో డబుల్ కన్ఫర్మేషన్. మళ్ళీ వన్స్ అగైన్ ఏం చేయొచ్చు అక్కడ కచ్చుడితోటే ఇదే లెవెల్ని రీటెస్ట్ చేసుడితో ఏం చేయొచ్చు అంటే ఎంట్రీ అనేది తీసుకోవచ్చు. సో అంటే 1 2 3 4 అంటే 4 సార్లు కన్ఫర్మేషన్ వచ్చింది. 4 సార్లు కన్ఫర్మేషన్ వచ్చినాక ఏమవుతుంది ఏంటిది ఎలుక పిల్లను మనం కనుక ఎలుక పిల్ల కాదు ఏంటిది పులిని కనుక ఏంటిది పిల్లిని కనుక ఏంటంటే ఒక రూల్ వేసి కొడితే ఏమవుతుంది పులి అవుతుంది. సో అలాగే నేను చెప్పేది ఏంటంటే గతంలో నేను వీడియో చూశాను ఇందులో మళ్ళీ అదే సొల్లు చెప్తున్నారు కాదు, గతంలో ఉన్న వీడియోకి ఏం చేస్తున్నాను అడిషనల్ యాడ్ చేస్తున్నాను, నాకున్న ఎక్స్పీరియన్స్ మీకు షేర్ చేస్తున్నాను. సో ఈ వీడియోలో ఉన్న కంటెంట్ మీకు నచ్చితే తప్పనిసరిగా ఒక లైక్ అయితే చేయండి. తప్పనిసరిగా మీకు అనిపించిన ఏం చేస్తారు కామెంట్ చేయండి. అది పాజిటివ్ అయితే పాజిటివ్, నెగిటివ్ అయితే నెగిటివ్. ఇక్కడ ఏంటది బయ్యర్స్ యొక్క స్ట్రెంత్, ఈ బయ్యర్స్ యొక్క స్ట్రెంత్ని రెస్పెక్ట్ చేసింది. ఇన్సైడ్ ఫామ్ అయింది. ఫామ్ అయినప్పుడు నేను ఏం చెప్పిన ఎన్ని ఇన్సైడ్ అన్నా ఫామ్ కానీ ఫామ్ అయినప్పుడు ఏం చేయాలి దాని హైలో బ్రేక్అవుట్ చేసి క్లోజ్ కావాలి. క్లోజ్ చేసింది. ఇక్కడ ఏం చేసింది 3 క్యాండిల్లతోటి రీటెస్ట్ చేసింది. మార్కెట్ అనేది అప్ సైడ్ వెళ్ళింది. ఏమైంది అప్ సైడ్ వెళ్ళింది. సో ఇక్కడ ఏంటిది ఒక సపోర్ట్ పాయింట్ ఇక్కడ ఫస్ట్ ఏంటిది మార్కెట్ అనేది ఇక్కడ ఓపెన్ అయింది, అప్ సైడ్ మూమెంట్ అనేది తీసుకుంది. ఇంకొక విషయాన్ని కనుక మనం చూసినట్లయితే మార్కెట్ ఓపెన్ అయిన వెంటనే ఫస్ట్ ఇలాంటి క్యాండిల్ కనుక ఫామ్ అవుతాయి అంటే గ్యాప్ డౌన్ అయ్యి ఇలాంటి గ్రీన్ క్యాండిల్ కనుక ఫామ్ అయితే మార్కెట్లో ఎటు ఉన్నట్టుంది అప్ సైడ్ అని ఉండవచ్చు. ఒక గ్యాప్ అప్ అయిన మార్కెట్లో ఇలాంటి క్యాండిల్ ఫామ్ అయినా కూడా మనం ఏం చేయొచ్చు ఆ డేలో ఎక్కువ శాతం అప్ సైడ్ ఉండడానికే ప్రయత్నం చేయండి. ఆ సైకాలజికల్ థింక్ని నేర్చుకోండి. సో మార్కెట్ ఏం చేసింది అంటే సపోర్ట్ బయ్యర్స్ యొక్క స్ట్రెంత్ రీటెస్ట్ మళ్ళీ ఏంటది డబుల్ కన్ఫర్మేషన్ ట్రిపుల్ కన్ఫర్మేషన్. మార్కెట్ ఏం చేసింది అప్ సైడ్ వెళ్ళింది. ఏం చేసింది అంటే ఫస్ట్ సెల్లింగ్ అంటే బయ్యింగ్, ఈ క్యాండిల్లో బయ్యింగ్ కనబడింది, ఇక్కడ బయ్యింగ్ స్ట్రెంత్. సో కన్ఫర్మేషన్ ఏంటిది డోజీ అంటే దీని మీద క్లోజ్ అయింది, సస్టైన్ అయింది, బ్రేక్అవుట్ అయి అప్ సైడ్ వెళ్ళడం జరిగింది. శుభదినం.